మనసున్న మహారాజు, ఎవరు? పేదల పట్ల జగన్ అన్న అన్ని సౌకర్యాలు ఇచ్చాడు ప్రజలకి. ఇచ్చినవి అన్ని మాట తప్పకుండా ఇచ్చాడు. ఇంకేంది ఆయన గురించి? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవ్వట్లేదా? అసలు ఆయన సంగతి ఇంకా అనవసరం ఎందుకు జనాలు బాగున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అంటున్నారు. అంటారు. చూస్తున్నారు అందరూ సంతోషంగా ఉంది ఎట్టుంది. ఏం మాట్లాడుకుంటున్నారు మీ వాళ్ళల్లో? జగన్ అన్నకి అందరం ఓట్లు వేసాం, ఏమైనాయో మరి ఓట్లన్నీ అనుకుంటున్నారు. ఈయన వచ్చాడు మరి ఎట్టుంది అనుకుంటున్నారు. మరి జగన్ 11కే పరిమితం చేసేసాం, ఇక రాడు అని అంటున్నారు. 11 పోయి ఎన్ని అవుతాయో ఆలోచించుకోండి ఈసారి. అంతే. ఈసారి అవి కూడా రావంట. ఎందుకు రావు? వస్తాయండి తప్పకుండా. ఈసారి జగన్ అన్నే గెలిచేది. 15 ఏళ్ళైనా మేమే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. అంటారు, వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలే తీర్పు ఇచ్చేది. ఈసారి ప్రజలే మరి ఇచ్చేది తీర్పు. తేడా ఏం మాట్లాడుతున్నారు జగన్ పరిపాలనకి కూటమి పరిపాలనకి? జగన్ పరిపాలన బాగుంది అనుకుంటున్నారు. అన్నారా? మోసపోయాము అనుకుంటున్నారు. ఈసారి వచ్చే అవకాశం ఉందా జగన్? అవకాశం ఏంది? పక్కాగా జగనే వచ్చేది ఈసారి. కానీ నీకంటే జగన్ అంటే ఇష్టం అంటే నువ్వు జగన్ వస్తాడని చెప్తావు. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? మిగతా వాళ్ళు వాళ్ళని అడగాలి. అంతేగా నా అభిప్రాయం నేను చెప్పాను. అంటే మీరు చూస్తూ ఉంటారు కదా జనాలు ఏమంటారు? జనాలే అందరం చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, చూసేది ఏముంది అన్నీ చూస్తున్నాం. జగన్ మంచిగా చేశాడు, మళ్ళీ గెలుస్తాడు.